బీహార్ ఎన్నికల వేళ సంస్కరణలకు సిద్ధమైంది ఈసీ. అభ్యర్థులను ఓటర్లు ఈజీగా గుర్తించేలా చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం ఈవీఎం బ్యాలెట్ పేపర్ల డిజైన్ మార్చింది. ఇకపై అభ్యర్థుల కలర్ ఫోటోలు కూడా దర్శనమివ్వనున్నాయి. దేశంలో ఎన్నికలంటేనే ఓ పజిల్. ఎన్నిసార్లు ఓటేసినా ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. ఎందుకంటే ఈవీఎం బ్యాలెట్లో అభ్యర్థి పేరు, సీరియల్ నెంబర్, సింబల్ మాత్రమే ఉంటాయి. అవి కూడా చిన్నగా ఉంటాయి. పైగా రాజకీయ పార్టీలు ప్రత్యర్థుల ఓట్లను చీల్చేందుకు ఒకే పేరుతో ఉన్న 5-6 ఇండిపెండెంట్గా బరిలోకి దింపుతూ ఉంటాయి. దాంతో ఓటర్లు గందరగోళానికి గురయ్యేవారు. అభ్యర్థుల బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు ఉన్న ఓటర్లు వెంటనే గుర్తుపట్టడం అంత ఈజీ కాదు. అందుకే రాజకీయ పార్టీలు సింబల్ను ఎక్కువగా ప్రమోట్ చేసేవి. ఎంత అవగాహన కల్పించినా ఆ కన్ఫ్యూజన్ మాత్రం ఉండేది. అయితే ఎన్నికలను మరింత పారదర్శకంగా నిర్వహించాలని డిసైడ్ అయిన ఈసీ ఆ గందరగోళానికి చెక్ పెట్టాలని నిర్ణయించింది. ఓటర్ల సౌలభ్యం కోసం కీలక సంస్కరణలు చేపట్టింది. ఈవీఎం బ్యాలెట్లో అభ్యర్థుల ఫోటోల్ని ముద్రించాలని నిర్ణయించింది. బ్లాక్ అండ్ వైట్ ఫోటోల స్థానంలో కలర్ ఫోటోలను ముద్రించనుంది. అభ్యర్థుల ఫేస్లు క్లియర్గా కనిపించేలా 3 అంచుల భాగంలో ఫోటో ముద్రించనుంది. దీంతో ఓటర్లు తమకు నచ్చిన అభ్యర్థిని ఈజీగా గుర్తుపట్టడానికి వీలవుతుంది. దీంతో ఎన్నికలపై ప్రజల్లో మరింత నమ్మకం కుదురుతుందన్నది ఈసీ భావన. ఈ మార్పులను బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచే అమలు చేయనుంది ఈసీ. గత కొన్నాళ్లుగా ఈసీ కొత్త నిర్ణయాలు తీసుకుంటూనే ఉంది. గత 6 నెలల్లో 28 నిర్ణయాలు తీసుకుంది. ఇందులో ఎస్ఐఆర్ కూడా ఒకటి. ఇది పెద్ద కాంట్రవర్సీకి దారితీసింది. అయినా కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం వెనక్కి తగ్గలేదు. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలన్నదే తమ లక్ష్యమని చెబుతోంది ఈసీ.